సెకండ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. సో ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈచ్ విత్ ద గివెన్ నంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనకి 6 సమ్స్ కనిపిస్తున్నాయి కదా నాన్న. ప్రతి సమ్లో కూడా మనకి 2 వాల్యూస్ కనిపిస్తున్నాయి. చూడండి, ఫస్ట్ సమ్లో 1/4 -1 అనేది 2 వాల్యూస్ ఇచ్చాడు. సో ఈ 2 వాల్యూస్ ఏంటంట, ఇవంట సమ్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇట్స్ జీరోస్. ఒక క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ము మరియు ప్రొడక్ట్ ఇచ్చాడు. అయితే మనల్ని ఏం కనుగొనమన్నాడు, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్. క్వాడ్రాటిక్ పాలినోమియల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇవి చాలా చాలా ఈజీగా ఉంటాయి మరియు ఇంపార్టెంట్ కూడా. ఓకేనా. సో ఇందులో ఉన్న 6 ప్రాబ్లమ్స్ నేనే చెప్తాను. సో మీరు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా సులభంగా చెబుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడమే కాకుండా ఇక్కడే మీకు వచ్చేసేటట్టు నేర్పుతాను. ఓకేనా నాన్న. చూడండి నాన్న, ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఫస్ట్ ప్రాబ్లం 1/4 -1. ఓకేనా. సో ఆ ప్రాబ్లం రాసుకుందాం నాన్న. ఫస్ట్ ప్రాబ్లం 1/4 -1. ఓకేనా. 1/4 -1. సో మనం ఫస్ట్గా ఏం చేస్తానన్నా దీని సొల్యూషన్లో అంటే సొల్యూషన్ అని రాయండి. రాసారా. సో ఫస్ట్ వాడు ఇచ్చినవి రాసేద్దాం నాన్న. ఓకేనా. సో గివెన్ వాడు ఏమి ఇచ్చాడు నాన్న, సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు. ఈ ఫస్ట్ వాల్యూ ఏమో జీరోస్ యొక్క సమ్ము. ఓకేనా. ఫస్ట్ వాల్యూ ఏమో జీరోస్ యొక్క సమ్ము. ఇక సెకండ్ వాల్యూ ఏమో ఆ జీరోస్ యొక్క ప్రోడక్ట్. కాబట్టి ఆ 2 రాసేద్దాం నాన్న. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏనా, సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆ 2 జీరోస్ మీకు నిన్నే చెప్పాను. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఒక 0 ఆల్ఫా ఒక 0 బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా సమ్ అంటే కలపడమే కదా. సో సమ్ ఆఫ్ ద జీరోస్ వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు, 1/4 ఇచ్చాడు. ఓకేనా. సో సమ్ ఆఫ్ ద జీరోస్ అని రాసి వాడు ఇచ్చిన 1/4 వాల్యూ వేసేసాను నాన్న. ఇక రెండోది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో ఇచ్చాడు. ఏమిచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని రాయండి. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటన్నా, ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆ వాల్యూ ఎంత, -1 ఇచ్చాడు. సో -1 రాసేసా. ఓకేనా. సో వాడిచ్చిన 2 వాల్యూస్ రాసేసాను నాన్న. ఒక వాల్యూ ఏమో సమ్ ఆఫ్ ద జీరోస్, ఇంకొక వాల్యూ ఏమో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఓకేనా. సో సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ రాసేసా. అయితే మనకు వాడు దీన్ని ఉపయోగించి ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ అన్నాడు. సో క్వాడ్రాటిక్ పాలినోమియల్ మనకు కావాలి. ఓకేనా. సో అది రాసేద్దాం నాన్న. చూడండి, దేర్ఫోర్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఏంటన్నా, క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈజ్ నాన్న, దీనికి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 సమ్స్కి కూడా ఇదే ఫార్ములా. ఓకేనా. సో ఫార్ములా ఏంటంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ 0. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాల్యూస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినోమియల్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంటన్నా, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది మనకు కావాల్సినటువంటి ఫార్ములా. కాబట్టి ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ 6 సమ్స్ కూడా ఈ ఫార్ములా మీద బేస్ అయ్యే ఉంటాయి. ఓకేనా నాన్న. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, అదేవిధంగా ఆల్ఫా బీటా వాల్యూ కూడా తెలుసు. సో నేను పైన ఈక్వేషన్లో ఆ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నాన్న. ఓకేనా. చూడండి నాన్న, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంతనా, 1/4 కదా. సో ఆ 1/4 ఇక్కడ వేస్తున్నా. చూడండి, 1/4 పక్కనే ఉంది ఎక్స్ ఉంది. సో ఎక్స్ రాసా. తర్వాత సింబల్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంతనా, -1. సో -1 is equal to 0. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో సమ్ ఆఫ్ ద జీరోస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను.
అదేవిధంగా ఆల్ఫా బీటా ప్లేస్లో ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావలసినటువంటి క్వాడ్రటిక్ పాలినోమియల్ అనేది వస్తుంది. మనకు కావలసిన క్వాడ్రటిక్ పాలినోమియల్ అనేది వస్తుంది నాన్న. ఓకేనా? చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ నాన్న. ఎక్స్ కింద డినామినేటర్లో బై 4 ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ అంతనా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా బోర్డు వైపు. దీని కిందన డినామినేటర్ ప్లేస్లో ఏం లేదంటే 1 ఉన్నట్లు, దీని కింద డినామినేటర్ ప్లేస్లో ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు. సో 1 4 1 ఈ మూడిట్లకి ఎల్సిఎం కడితే మనకి ఎంత వస్తుంది నాన్న? బిగ్ నెంబర్ 4 కాబట్టి మనకి ఎల్సిఎం 4 వస్తుంది. అలాగని అన్నిటికి బిగ్ నెంబర్ 4 రాదు. ఈ 2 1లు, మిగతా నెంబర్ 4 బిగ్ నెంబర్ కాబట్టి మనకి ఎల్సిఎం 4 వస్తుంది. ఓకేనా? సో ఎల్సిఎం 4 వేసేసా కిందన డినామినేటర్ ప్లేస్లో. ఇప్పుడు ఈ 1తో 4ని డివైడ్ చేసామనుకోండి, 4 1 4 జా 4. సో కొఫిషియంట్ 4 వస్తుంది. ఆ 4తో పైన ఉన్న ఎక్స్ స్క్వేర్ని మల్టిప్లై చేయండి. సో 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందన్నా? 4x స్క్వేర్ అవుతుంది. పక్కన సింబల్ ఏముంది? మైనస్. 4తో 4ని డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది. 1 ఇంటూ ఎక్స్ 1x. సో ఎక్స్ అని రాసా, తర్వాత సింబల్ మైనస్ ఉంది. సో ఇప్పుడు 1తో 4ని డివైడ్ చేసామనుకోండి, 1 4 జా 4. సో ఆ వచ్చిన 4తో పైన ఉన్న 1ని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 4 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది అర్థమైంది కదా నాన్న? సో మీకు ఎల్సిఎంలు ఫ్రాక్షన్స్ ఎల్సిఎం చేసి కలపడం తీసివేయడం వచ్చు అనుకుంటా. రాకపోతే మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఎందుకంటే మీరు 10th క్లాస్ పిల్లలు. ఇవి 6th క్లాస్ ప్రాబ్లమ్స్. ఫ్రాక్షన్ మైనస్లు చేయడం, అదేవిధంగా ఫ్రాక్షన్ యాడ్ చేయడం అనేది. ఓకేనా? సో ఇక్కడ 4 ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అదే ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది నాన్న? మల్టిప్లికేషన్ చేస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఈ 4 అటువైపు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. ఎందుకు? 0ని మల్టిప్లై చేస్తే 0 కాబట్టి. సో అటువైపు తీసుకెళ్ళిపోదాం నాన్న. సో దట్ ఎంప్లాయిస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావలసినటువంటి ఈక్వేషన్. ఓకేనా? సో ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ నాన్న. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, సెకండ్ ప్రాబ్లం √2 1/3. √2 1/3. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం నాన్న. సెకండ్ ప్రాబ్లం ఏంటి చెప్పండి? √2 1/3. √2, 1/3 ఇదే కదా సెకండ్ ప్రాబ్లం. ఓకేనా? సో దీని సొల్యూషన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం రాస్తాం? వెరీ గుడ్, ఎవరో చెప్పారు. వాడిచ్చిన ముందు రాసేద్దాం. సొల్యూషన్ అని పెట్టి ముందు వాడిచ్చిన 2 రాసేయండి. గివెన్ ఇచ్చినవి ఏంటి ఇచ్చాడు? ఇదేమో సమ్ ఆఫ్ ద జీరోస్, ఇదేమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఓకేనా? సో అవి 2 రాసేద్దాం. గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అని అర్థం. దాని వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు? √2 ఇచ్చాడు. సో √2 రాసేసా. ఓకేనా? రెండో వాల్యూ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, కాబట్టి అది కూడా రాసేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ అంటే రెండిట్లో మల్టిప్లికేషనే కదా. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. సో వాడు ఇచ్చినటువంటి 2 వాల్యూస్ కూడా మనం రాసేసాం. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? క్వాడ్రటిక్ పాలినోమియల్ కావాలి. ఓకేనా? సో ఆ క్వాడ్రటిక్ పాలినోమియల్ ఈక్వేషన్ ఏంటో మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను. గుర్తు లేకపోతే మరలా రాస్తున్నాను చూడండి. దేర్ఫోర్ క్వాడ్రటిక్ పాలినోమియల్, క్వాడ్రటిక్ పాలినోమియల్ ఈజ్ ఏం చెప్పానా? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఈ 6 ప్రాబ్లమ్స్ అయ్యేసరికి మీకు ఈ ఫార్ములా అనేది గుర్తుండిపోతుంది. ఓకేనా? సో ఏ వాల్యూకి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి నాన్న.
సో మన దగ్గర ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది, ఆల్ఫా బీటా వాల్యూ కూడా ఉంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంతనా √2 కదా. సో √2 సబ్స్టిట్యూట్ చేసా. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంతనా 1/3. సో దానికి బదులు 1/3 వేసేసా. సో ఏ వాల్యూ దగ్గర ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసా. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ √2 ఇంటూ ఎక్స్ ఎంతనా -√2x ప్లస్ 1/3 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి ఈ 1కేమో డినామినేటర్ 3 ఉంది, మిగతా ముందులో ఉన్న రెండిట్లకి కూడా డినామినేటర్ లేదు. ఓకేనా. సో ఏ డినామినేటర్ లేకపోతే మనకి ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్లు. సో 1,1,3 ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది 3a వస్తుంది. కాబట్టి నేను డినామినేటర్ ప్లేస్లో 3 తీసుకున్నా. ఓకేనా. సో 1తో 3ని డివైడ్ చేస్తే 1 3 = 3. సో కోఫిషియంట్ 3 వచ్చింది నాన్న. ఆ 3తో ఎక్స్ స్క్వేర్ని మల్టిప్లై చేయండి. సో 3 × x², 3x² మైనస్ మళ్ళా 1తో 3ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 1 3 = 3 వచ్చింది. ఆ వచ్చిన 3తో √2xని మల్టిప్లై చేయండి. ఓకేనా. సో 3 × √2x 3√2x. ఓకేనా. తర్వాత సింబల్ మనకి ప్లస్ ఉంది నాన్న. సో తర్వాత ఏముంది 1/3 ఉంది. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది 3 ఉంది. సో ఆ 3తో కింద ఉన్నటువంటి డినామినేటర్లో ఉన్న 3ని డివైడ్ చేస్తే 3 1 = 3 వస్తుంది. ఆ 1తో పైన ఉన్న 1ని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఈ 3 వాల్యూ ఈ పై వాల్యూ ఎలా వచ్చింది అర్థమైంది కదా నాన్న. సో ఇప్పుడు 3 ఈ మొత్తం పైన ఉన్న భాగాన్ని ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది. సో ఇజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది నాన్న మల్టిప్లై చేస్తుంది. సో 0 × 3 ఏమవుతుంది 0 × ఎనీథింగ్ 0. సో ఈ 3 అటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. దట్ ఎంప్లాయిస్ 3x² మైనస్ 3√2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అన్న. ఓకేనా. సో సెకండ్ ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి థర్డ్ ప్రాబ్లం. వాడు (0,5) ఇచ్చాడు. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు 0,5 ఇచ్చాడు నాన్న. సో థర్డ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేద్దాం. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం 0,5 ఇచ్చాడు నాన్న. ఇదే కదా. ఇదిగోండి థర్డ్ ప్రాబ్లం 0,5. సో దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా. మీకు ఆల్రెడీ వచ్చైతే 2 ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి మాకు వచ్చారు అనుకున్న వాళ్ళు చూడకుండా చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. సో దీని సొల్యూషన్ చేస్తాను. ఇంకా అర్థం కాని వాళ్ళు ఒకసారి చూడండి. ఇదిగోండి నాన్న 0,5 ఈ థర్డ్ ప్రాబ్లం ఆన్సర్ని నేను సాల్వ్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం ఇవ్వగానే ఆన్సర్ ఏం రాస్తాం ఇచ్చినవి రాసేయాలి. కాబట్టి నేను ఇచ్చినవి రాసేస్తున్నాను. చూడండి గివెన్ ఇచ్చినవి ఏమేమి ఇచ్చాడు. ఇదేమో సమ్ ఆఫ్ ద జీరోస్, ఇదేమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. అంతేనా. సో అవే రాద్దాం నాన్న. గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏనా గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ అంటే ఏం చేయాలి ఆల్ఫా ప్లస్ బీటా చేయాలి. సో దీని వాల్యూ ఆడు ఎంత ఇచ్చాడు 0 అని ఇచ్చాడు. ఓకేనా. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న 0 ఇచ్చాడు. ఇప్పుడు రెండో వాల్యూ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో అది కూడా రాసేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ అంటే ఏం చేయాలన్న ఆల్ఫా ఇంటూ బీటా చేయాలి. అంతేనా. సో దీని వాల్యూ ఎంత ఇచ్చాడు √5 ఇచ్చాడు. సో వాడు ఇచ్చినటువంటి 2 రాసేసాను నాన్న. ఇప్పుడు మనకు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎస్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి therefore అని పెట్టి ఏం రాస్తారు therefore క్వాడ్రాటిక్ పాలినోమియల్. క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈజ్ ఆల్రెడీ చెప్పాను, గుర్తున్న వాళ్ళు రాసేయండి, లేకపోతే చూడండి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్
ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఈక్వేషన్ అంతేనా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో 0ని ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో √5ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సో చూడండి నాన్న, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత నాన్న 0. కాబట్టి ఆ 0 నేను ఇక్కడ వేసుకున్నా, పక్కన x ఉంది, x రాసేసా. ప్లస్ ఆల్ఫా బీటా ప్లేస్లో ఎంత ఉంది √5 ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. సో జాగ్రత్తగా చూడండి నాన్న, మనం ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత అవుతుంది 0 అయిపోతుంది. కాబట్టి x² x² అలాగే రాసా, మైనస్ 0 ఇంటూ x 0ఏ. కాబట్టి ఈ టర్మ్ మరి రాయం. తర్వాత పక్కన ఏముంది ప్లస్ √5 ఉంది. సో ప్లస్ √5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావలసినటువంటి ఈక్వేషన్. ఓకేనా. ఇది నాన్న, ఇది థర్డ్ ప్రాబ్లం ఆన్సరు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి నాన్న, ఫోర్త్ ప్రాబ్లం నాన్న. ఫోర్త్ ప్రాబ్లం ఏంటి 1,1 ఇచ్చాడు వాడు. సో ఇది కూడా సాల్వ్ చేద్దాం, అలా చూడండి. ఓకేనా. సో ఫోర్త్ ప్రాబ్లం నాన్న, ప్రాబ్లం నెంబర్ 4 ఏమిచ్చాడు 1,1 ఇచ్చాడు. ఏమిచ్చాడు నాన్న 1,1 ఇచ్చాడు. ఓకేనా. సో దీన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం, అలా బోర్డు వైపు చూడండి నాన్న. సొల్యూషన్. సో ఇవ్వగానే ఫస్ట్ ఏం రాయాలని చెప్పాను, వెరీ గుడ్, ఇచ్చినవి రాసేయాలి. గివెన్ ఫస్ట్ వాల్యూ ఏమో సమ్ ఆఫ్ ద జీరోస్, సెకండ్ వాల్యూ ఏమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, అంతేనా. సో ఫస్ట్ రాసేయండి, గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు నాన్న 1 ఇచ్చాడు. రెండో వాల్యూ ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. రెండోది ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా, దీని వాల్యూ కూడా 1 ఇచ్చాడు. సో వాడు ఇచ్చిన రెండు రాసేసాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దేర్ఫోర్ క్వాడ్రాటిక్ పాలినోమియల్, క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈజ్ ఏంటన్నా క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈక్వేషను, వెరీ గుడ్, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా ఈక్వేషను. సో ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినోమియల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి, ఇది ఈజీగానే ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎల్సిఎంలు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఈజ్ ఈక్వల్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటాకు బదులు 1 కదా వాల్యూ. సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ కూడా 1. ఓకేనా. సో x² మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఎంతనా ఎక్సే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ పాలినోమియల్. సో దీంతో మనం ఫోర్త్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకి చాప్టర్ అనేది అయిపోతుంది అన్న. ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటో చూడండి, -1/4 1/4 ఏంటన్నా -1/4 1/4. సో ఇది కూడా సాల్వ్ చేసేద్దాం చూడండి. అలాగా ప్రాబ్లం నెంబర్ 5 -1/4 1/4 ఇదే కదా నాన్న వాడు ఇచ్చినటువంటి ఫిఫ్త్ ప్రాబ్లం -1/4 1/4. సో దీని సొల్యూషన్ కూడా చూసేద్దాం. ఓకేనా. సొల్యూషన్ ఫస్ట్ ఏం రాయమని చెప్పానా, ఎస్ వెరీ గుడ్, ఇచ్చినటువంటివి ముందు రాసేయాలి. ఓకేనా. గివెన్ నాన్న ఈ రెండిట్లో ఫస్ట్ వాల్యూ దేన్ని సూచిస్తుంది, సెకండ్ వాల్యూ దేన్ని సూచిస్తుంది నాన్న, ఎస్ ఫస్ట్ వాల్యూ ఏమో సమ్ ఆఫ్ ద జీరోస్ని సూచిస్తుంది, రెండో వాల్యూ ఏమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ని సూచిస్తుంది. ఓకేనా. సో చూడండి, సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్ నాన్న, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటన్నా ఆల్ఫా ప్లస్ బీటా అనేనా అర్థం. సో దాని వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు
-1/4 ఇచ్చాడు. సో -1/4 రాసేసా. ఇక రెండో వాల్యూ ఏంటన్నా, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో. ఓకేనా? సో అది కూడా రాస్తున్నానా, జాగ్రత్తగా చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా నాన్న. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు, 1/4 ఇచ్చాడు. సో 1/4 రాసేసాను నాన్న. సో వాడు ఇచ్చిన రెండు వాల్యూస్ కూడా రాసేసాం. ఇప్పుడు మనకేం కావాలి, క్వాడ్రటిక్ పాలినోమియల్ కావాలి, అంతేనా? సో అది రాసేద్దాం. దేర్ఫోర్ క్వాడ్రటిక్ పాలినోమియల్ ఈక్వేషన్ ఏంటి, దేర్ఫోర్ క్వాడ్రటిక్ పాలినోమియల్ ఈజ్ ఏంటన్నా, క్వాడ్రటిక్ పాలినోమియల్ ఈక్వేషన్ ఇప్పుడే చెప్పాను. ఎస్, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇది ఫార్ములా. ఒకసారి నాతో పాటు చెప్పండి. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది, అదేవిధంగా ఆల్ఫా బీటా వాల్యూ కూడా ఉంది. ఓకేనా? ఆ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం నాన్న. చూడండి, దట్ ఇంప్లైజ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత నాన్న, -1/4. అంతేనా? పక్కన x ఉంది, x రాసా, ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ప్లస్ 1/4. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను నాన్న. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, x² ఈ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, అంతేనా? సో ప్లస్ 1 × x కింద డినామినేటర్లో 4, పక్కన ఏముంది, +1/4 ఉంది, ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు వచ్చింది నాన్న. సో దీన్ని మనం ఇంకా సాల్వ్ చేయొచ్చు. సో x² మీద ఏమీ లేదు కాబట్టి డినామినేటర్లో ఎంత ఉన్నట్లు, 1 ఉన్నట్లు. సో 1,4,4కి ఎల్సిఎం కడితే ఆల్రెడీ రెండు 4లే కాబట్టి మనకి ఎల్సిఎం 4 వస్తుంది నాన్న. సో ఈ 1తో 4ని ముందు డివైడ్ చేయండి. 1తో 4ని డివైడ్ చేస్తే మనకు వచ్చే కోఫిషియంట్ 4. 1 4 4 కాబట్టి ఆ వచ్చిన 4తో పైన ఉన్న x² మల్టిప్లై చేస్తే 4x² అవుతుంది నాన్న. ఇక్కడ ఏముంది, సింబల్ ప్లస్ ఉంది, సో ప్లస్ రాసా. 4తో 4ని డివైడ్ చేస్తే 1 వస్తుంది, 1తో xని మల్టిప్లై చేస్తే xే వస్తుంది. మరలా ఈ 4తో 4ని డివైడ్ చేస్తే 1 వస్తుంది, ఆ 1తో పైన ఉన్న 1ని మల్టిప్లై చేస్తే 1ఏ వస్తుంది, ఇజ్ ఈక్వల్ టు 0. సో ఈ పైన ఉన్న మొత్తం భాగాన్ని కిందనున్న 4 డివైడ్ చేస్తుంది నాన్న. సో డివైడ్ చేస్తుంది, ఇజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మనకి ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది నాన్న, 0 అవుతుంది. సో ఈ 4 అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 0 × 4, 4 × 0 ఏదనుకోండి, 0తో దేన్ని మల్టిప్లై చేసినా మనకు వచ్చే ఆన్సర్ 0. ఓకేనా? సో దీన్ని 4x² + x + 1 ఇజ్ ఈక్వల్ టు 0 అని రాసా. ఎందుకు, ఈ 4 అటు వెళ్ళిపోయింది కాబట్టి 0 × 4 0. మరి రాయం. మనకు కావాల్సిన క్వాడ్రటిక్ పాలినోమియల్ ఏమి, 4x² + x + 1 ఇజ్ ఈక్వల్ 0. ఇది 5th ప్రాబ్లం నాన్న. ఓకేనా? ఇక ఇందులో మనకి ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం నేర్చేసుకుంటే మనకి ఈ చాప్టరే అయిపోతుంది. సో లాస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఇదిగండి లాస్ట్ ప్రాబ్లం 4,1. లాస్ట్ ప్రాబ్లం ఏంటి, 4,1. సో ఇది కూడా సాల్వ్ చేసేద్దాం. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 6, 6th ప్రాబ్లం 4,1. సో దీని సొల్యూషన్ కూడా రాసేద్దాం నాన్న. ఫస్ట్ ఏం రాయాలి, ఎస్ ఇచ్చినవి రాసేయాలి. గివెన్ ఫస్ట్ వాల్యూ ఏమో సమ్ ఆఫ్ ద జీరోస్, సెకండ్ వాల్యూ ఏమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. అంతేనా? అంతేనా కాదు నాన్న, డౌట్ పడతారే, అంతే కదా. సో ఫస్ట్ ఇచ్చినవి రాసేయండి. సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు, 4 ఇచ్చాడు. సో 4 రాసేయండి. ఓకేనా? నెక్స్ట్ రెండోది ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్.
product of the zeros ఆల్ఫా ఇంటూ బీటా, ఈ వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అది రాసేద్దాం. దేర్ఫోర్ quadratic polynomial is ఏంటి ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇది ఫార్ములా. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడేమో ఆల్ఫా బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా నాన్న. సో చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ అలాగే రాయండి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 4 ఇచ్చాడు వాడు, కాబట్టి నేను బ్రాకెట్లో 4 వేసా, పక్కన ఎక్స్ ఉంది. సో ఆల్ఫా ప్లస్ బీటా విలువ 1 ఇచ్చాడు కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసా. సో ఇక్కడ సాల్వ్ చేయడానికి కిందన మనకు డినామినేటర్లు ఏం లేవు కాబట్టి ఆన్సర్ ఈజీ. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 4x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది నాన్న 6th ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో దీంతో మనకి ఈ పాలినోమియల్స్ అనేటువంటి సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది. సో ఈ చాప్టర్లో 2 ఎక్సర్సైజులు, దాంతోపాటు ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఓకేనా. ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి 6 గ్రాఫ్స్ చూసాం. అక్కడ ఒక గ్రాఫ్ను బట్టి ఎన్ని జీరోస్ ఉన్నాయో ఏమని చెప్పుకున్నాం, ఎక్స్ యాక్సెస్ని కర్వ్ ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్లు మనం చెప్పుకున్నాం. ఓకేనా. సో ఓన్లీ 6 గ్రాఫ్స్ ఇచ్చాడు మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో. సెకండ్ ఎక్సర్సైజ్ నేర్చుకోవడానికి ముందు ఒక 4 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. ఆ 4 ఎగ్జాంపుల్స్ బాగా నేర్చుకున్న తర్వాత మనం సెకండ్ ఎక్సర్సైజ్లోకి వచ్చాం. సెకండ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లంలో ఒక 6 సమ్స్ ఇచ్చాడు. అవన్నీ కూడా జీరోస్ ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క రిలేషన్షిప్ని వెరిఫై చేయడం. సో అవి ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న 6 సమ్స్. ఇక సెకండ్ ప్రాబ్లంలో కూడా మనకు 6 సమ్స్ ఇచ్చాడు. ఇక్కడేమి ఇచ్చాడు, జీరోస్ యొక్క సమ్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు. మనకి క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి క్వాడ్రాటిక్ పాలినోమియల్ కావాల్సిన ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 0. ఆ ఫార్ములాని వాడిచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినోమియల్ అనేది వచ్చింది. ఓకేనా. సో దీంతో మనం సెకండ్ చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. సో మీరు ఒక్క క్వశ్చన్ని 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ఒకసారి చూడకుండా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీకు ఈ సెకండ్ చాప్టర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో పాటు ఎగ్జాంపుల్స్ను కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. అంతవరకు ఈ సెకండ్ చాప్టర్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ వరకు మీకు గుర్తుండిపోవాలి. మనకి కాన్సెప్ట్ తెలిస్తే ప్రొసీజర్ని బట్టి వాడు ఎటువంటి లెక్క ఇచ్చినా సరే ఈజీగా చేసేయగలం. ఓకేనా. వాడు ఏ ప్రాబ్లం ఇవ్వనివ్వండి, మీ దగ్గర ప్రొసీజర్ ఉంటే ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. కాబట్టి మీకు ఈజీగా అర్థం అవ్వాలి, ప్రతి పాయింట్ మీకు క్షుణ్ణంగా తెలియాలి అని చెప్పి స్లోగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా. సో జాగ్రత్తగా వింటున్నప్పుడే ఒక రఫ్ షీట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ వినండి. నెక్స్ట్ చూడకుండా, క్లాస్ అయిపోయిన తర్వాత చూడకుండా ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో సెకండ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో థర్డ్ చాప్టర్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.